అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకు స్వాగతం. అరే ఇప్పుడేమన్నా కాలేజ్ అడ్మిషన్లు ఉన్నాయా? ఇప్పుడెక్కడి ఒక దిక్కు పరీక్షలు అయిపోతుంటే అయినా ఎందుకు ఎవరన్నా జాయిన్ అవుతారా కాలేజీలా? ఎవరో కాదు, నేనే జాయిన్ అయిదామని అనుకుంటున్నా. నువ్వా? ఇప్పుడెందుకు? సీక్రెట్ రా, నీకు కూడా చెప్తా గానీ నువ్వు కూడా అడ్మిషన్ తీసుకో సరేనా? నేను ఎప్పుడో డిగ్రీ పాస్ అయినా, మళ్ళీ వెనక ఇంటర్ ఎట్లా చదువుతా? నేను చెప్పే ముచ్చట వింటే నా కూడా కావాలి అడ్మిషన్ అని అంటావు. ఏహే ఏందో చెప్పది? సీఎం సార్ చెప్పలేదా కాలేజ్ పిల్లల కోసం? ఓహో దానికోసమా నువ్వు కాలేజీకి పోతాననేది? కాలేజీకి పోయే పేదింటి ఆడబిడ్డల చేతుల జల్దినే ఛార్జింగ్ స్కూటీ పెడతారట. నువ్వులో ఎప్పటి నుంచో అనుకుంటున్నాం గానీ సర్కార్ ఖజానాల కాసులకు జర కష్టమైతున్నది. అయినా ఆడపిల్లలకు చదువు భారం కావద్దు, దూరం కావద్దు అని అనుకుంటున్నదట ప్రభుత్వం. కళాశాలలకు వెళ్ళి ఆడపిల్లలకు తొందరలోనే, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో సాధ్యం కాకపోవచ్చు, తొందరలోనే స్కూటీస్ ఈవీ వెహికల్స్ ఆడపిల్లలకి ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. అయితే ఎవ్వరు పడితే వాళ్ళు ఒక మైక్ పట్టుకొని నోటుకొచ్చింది వాగి అటెంక అడ్డగోలుగా రాతలు రాసి అవతలోళ్ల మీద బురద వారవస్తున్నారో అలా ఆటల్ని కడిగేస్తేందుకు కొత్తగా చట్టం తేబోతున్నదట ప్రభుత్వం. సోషల్ మీడియాలో ప్రసారం చేసే అవాస్తవాల మీద ఫిర్యాదు చేయడానికి కూడా ఒక వేదికను చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే అసలు నకిలీ అని ఎప్పుడు ఉంటుంది, నిజము అబద్ధం అనేది తోడు నీడ లాంటివి. సో నిజమైన జర్నలిస్టుల ముసుగులో వ్యాపారాలు వ్యవహారాలు చేసే వాళ్ళకు ఉన్న తారతమ్యం ఏముందో దానికోసం ఒక చట్టాన్ని కూడా తేవాలన్న ఆలోచన ఉంది. తప్పకుండా రేపు వచ్చే శాసనసభలో చర్చ చేస్తాం. అట్లయితే పుట్లకొద్ది పుకార్లు పుట్టించేటోళ్లకు ముంగటున్నది ముసల పండుగే. అయ్యో బాబోయ్, బాబు సారు ఆడోళ్లకు మెటర్నిటీ లీవ్ ఇచ్చినట్టే మొగోళ్ళకు కూడా ఇస్తాడట. ఏ మొగోళ్లకు లీవ్ ఏంది? అరే నిజం రా, కావాలంటీను. ఆంధ్రాల జనాభా పెరుగుదలను జప్పన వెంచే కార్యం ముంగటేసుకున్నట్టే కొడుతున్నది సీఎం చంద్రబాబు సారు. ఇన్నేళ్లు నేను చెప్పిన మాటని వెనకకు తీసుకుంటున్నాను అనుకొచ్చిండు. నేను ఆ రోజు చెప్పింది ఒకరు ముద్దు, ఇద్దరు వద్దు, ముగ్గురు అసలే వద్దు అని చెప్పాను. ఇద్దరు ఓకే అన్నాను. ఇప్పుడు అంటున్నా ఒకరు వద్దు, ఇద్దరు ఓకే, ముగ్గురు ముద్దరి నేనే చెప్పే పరిస్థితికి వచ్చాను. అంతేకాదు ఇన్నొద్దులు ఆడోళ్ళకే సర్కారు వేతనం కూడిన ప్రసూతి సెలవులు ఇచ్చేది కదా, ఇప్పుడు మొగోళ్ళకు కూడా ఇస్తారట. అందరికీ పిలిపిస్తున్నాను, భార్య భర్త సమాన బాధ్యత పిల్లల పెంపకంలో తీసుకోవాలని కొత్తగా అందరికీ చెప్తున్నాను. ఇప్పుడు మగవాళ్ళకు కూడా లీవ్ ఇస్తున్నా. ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లలుంటే ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తే ఒక 2 నెలలు వాడకు కూడా లీవ్ ఇస్తా. భార్యతో సమానంగా పిల్లల్ని పెంచే బాధ్యత తీసుకోవాలి. బాబు సార్ ముచ్చట గిట్లుంటే మాజీ మంత్రి రోజమ్మ ఇగో గిట్ల అరుచుకున్నది హోంమంత్రిని. ఒక హోంమంత్రి మహిళ అయి ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో మనం ఉన్నాం. ఆమె హోంమంత్రి పదవి తప్ప అన్నీ చేస్తుంది. ఆటలాడుతుంది, పాటలు పాడుతుంది, డాన్స్ వేస్తుంది, అని కూతలు పెడుతుంది. అమ్మా నీకు ఇచ్చిన పదవి హోంమంత్రి అమ్మా, ఆడవాళ్ళకి రక్షణ కల్పించమ్మా. ఎవరైనా తప్పు చేస్తే వాడు ఎవడైనా కూడా వాడిని శిక్షిస్తే రెండో తప్పు అనేది జరగదు అంటే దానికి ఆమెకు టైం లేదు. అలా అంటాం ఒక ఆమె. మనది కానిది మన ఇంట్లోకి వస్తే ఆ కిక్కే వేరని అనుకుంటారు కదా. పుక్కిట్ల పినాయిలు వస్తుందంటే కూడా ఉరికిపోయి తెచ్చుకుంటారు కొందరు. అయితే అలా నువ్వు ఫస్ట్ ఉంటావు కదా. అబ్బా సాయి సంసారి లాచి దొంగ అన్నట్టు నన్ను ఒక్కదాన్నే వేసి మాట్లాడుతున్నావు. నువ్వు అయింది అగ్గోకే అద్దాల చీరలు వస్తున్నాయంటే. ఇది చీరసార్ల ముచ్చట కాదు, మరే ముచ్చట్ను. కడప జిల్లాలో టక్కరై ట్యాంకర్ బోర్ల పడ్డది. అబ్బా అదేదో మా గల్లీలో బోర్ల పడ్డ అయిపోతుండే కదా. ఈ సీన్ చూస్తే చాలా మంది గట్లనే అనుకుంటారు కావచ్చు. అగ చూడు ఎట్లేగా పడ్డారో. ఇరాన్ మీద అమెరికా ఇజ్రాయెల్ ఇరుసుకబడ్డట్టు ఈ నెయ్యి ట్యాంకర్ మీద పడ్డారు జనాలు. కడప జిల్లా కొండాపురం కాడ నెయ్యి లారీ బోర్లా పడ్డ ముచ్చట కరోనా వైరస్ కంటే స్పీడ్ గా చుట్టుముట్టు నూళ్లకు వాకింది. ఇక లూకుంట్రా దెబ్బలు దాకిన డ్రైవర్ ను క్లీనర్ ను అయ్యో పాపం అనాల్సింది పోయి అగడబడ్డ పోషమ్మ మోగని మింగినట్టు క్యాన్లు బిందెలు బకెట్లన్నీ తెచ్చుకొని ట్యాంకర్ నెయ్యి లోడును ఖాళీ చేసారు 10 నిమిషాలల్లా. ఇక ఆ తర్వాత పోలీసు వాళ్ళు వచ్చిర్రు గాని అవునే అన్న ఎక్కడికెళ్ళి ఎక్కడికి పోతున్నది నెయ్యి లోడు? इंदापुर पूना से सोनाई मिल बोल के है, वहाँ से तिरुपति बालाजी के लिए लड्डू बनाने प्रसाद बनाने के घी लेके जा रही थी गाड़ी. यहाँ पे एक रॉन्ग साइड से 4 व्हीलर वाला कार वाला आया था, उसको बचाते समय गाड़ी पलटी हो गई.
అరే తిరుపతి వెంకన్న స్వామి కాడికి పోయే నెయ్యిలోడా అయ్యయ్యో ఎంత పని అయిపోయే. అయినా జనాలకు బాధేంది చెప్పు. డీజిల్ లారైనా పెట్రోల్ లారైనా ఏది పడ్డా ఇట్లనే బెల్లం చుట్టూ ఈగలు ముసిరినట్టు ముసిరి ఖాళీ ఎత్తారు గాని అందులున్నోళ్ళను మాత్రం అయ్యో పాపం అనైతే అననే అనరు. గిట్లున్నది లోకం పోకడా, ఏం చేద్దాం మరి. తిరుమలదా పెట్టినా కుమార్. నేనొక్క పొడుపు కథ చెప్తా, దాని సమాధానం చెప్తావారా నువ్వు? అడుక్కో. గియ్యే తగ్గించుకోమని చెప్పేది. సరే సరే అడుగు. కుడి దాగదు మేత మేయదు కానీ కుండెడు పాలిస్తది, ఏంటది? ఓష్ని గిది నాకెందుకు తెలియదు గాని ఇంకొకటి అడుగు చెప్తా. మొదటిదైతే చెప్పు. అరే నువ్వు ఇంకొకటి అడుగు, రెండు చెప్తా అని అంటున్నా. అట్లనా? నడుచుకుంటా నడుచుకుంటా పోతది కానీ నడుమిట్ల కత్తి పెడితే మళ్ళా నడుస్తది, ఏంటది? నడుచుకుంటా నడుచుకుంటా పోయి ఆగేది పెన్సిల్. కుడి దాగకుండా మేత మేయకుండా కుండెడు పాలిచ్చేది తాటి చెట్టు. చూసినందుకు మొత్తమంతా ఉంటావు గాని నీ బుర్రల గుజ్జు బాగానే ఉందిరో. నన్ను ఒగుడు అటెంక గాని ముందుగా వార్తలకు పోదాంపా. చిరంజీవి కుటుంబం చిరకాలం సుఖ సంతోషాలతోటి ఆయురారోగ్యాలతోటి ఉండాలని ఒంగోలు జిల్లా పర్చూరు అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి జగిత్యాల జిల్లాలున్న కొండగట్ట ఆలయం దాకా సైకిల్ యాత్ర పట్టిండు నటరాజ్ అనే మెగాస్టార్ అభిమాని. అగ చూడుండ్రి సైకిల్ ని అభిమాన హీరో బొమ్మలతోటి ముస్తాబెట్లా చేసిండో. నేను ఆంజనేయ స్వామి భక్తుడిని కాబట్టి ఆయన్ని దర్శించుకోవాలని కొండగట్టు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాను. అలాగే మెగాస్టార్ చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే రామ్ చరణ్ గారు, అందరికీ హెల్పింగ్ నేచర్తో చాలా మందికి సహాయాలు చేస్తూ ఇండస్ట్రీలో కూడా ఒక మంచి పేరుతో నెంబర్ 1 స్థాయిలో ఉన్నారు. ఆయనకి ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండి ఇంకా కొంత వేలాది మందికి ఆయన సహాయం చేయాలని చెప్పి ఆయన బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన మీద అభిమానంతోనే ఈ మెగా సైకిల్ యాత్ర చేస్తున్నానండి. 10 మందికి సాయపడేటోళ్ళు 10 కాలాల పాటు సల్లంగుంటే సమాజం మంచిగా ఉంటదని ఈ అన్న ఆపచ్చన. అందుకే మెగా కుటుంబం కోసం కొండగట్ట అంజన దాకా సైకిల్ దొక్కుంటా పోయి అక్కడ పూజలు చేసి అటెంకా చిరంజీవిని కలుస్తాడట. అట్లని అన్న ఇదివరకు మెగాస్టార్ కుటుంబం నుంచి ఎసుంటి సాయం పొందలేదు. మరి ఎందుకనంటే అలా మంచితనం చేస్తున్న సేవల్ని చూసి వాళ్ళు బాగుండాలని యాత్ర చేస్తున్నా అని అంటున్నాడు. నిజంగా అభిమానం అంటే గిదే కదా. కోట్లు సంపాదించినా కొందరికి 10 రూపాయలు దానం చేయాలంటే కూడా చేతులు రావు. ఇయాల రేపు చాలా మంది ఆ పైసలను చూసుకొని మురిసిపోయేటోళ్లే ఉన్నారు. అదంతే మనం పోయేటప్పుడు కూడా పట్టుకొని పోతామా రా? పోము అని అందరికి తెలుసు. కానీ బతికున్నాళ్ళు ఆస్తులు పోగేసుకునేందుకు పడే తన్లాటలా కొందరిని ఆత్మీయులు పోగేసుకుంటే కలిగే తృప్తే వేరు. సంపాదన ఉంటే 10 మందికి పనికొచ్చేటట్టు చెయ్యాలి. అప్పుడే ఆ సంపాదనకు అర్థం పర్థం. మళ్ళా మొదటికొస్తది. అసొంటోళ్ళు 100కో కోటికో ఉంటారు. ఇయాల రేపు అంత స్వార్థమే కదా, పరుల కోసం ఆలోచన ఎక్కడా? ఒక కుటుంబం ఉన్నది ఖమ్మం జిల్లాలా, పా చూపిస్తా. ఈ భూమి మీద ఆస్తులు అంతస్తులు కాదు శాశ్వతం, మంచి పేరు బతుకున్న రోజులు చేసిన సేవే శాశ్వతం అని చూపెట్టిండు ఈ తాత. ఈయన పేరు కిలారు రామకోటేశ్వరరావు. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం లక్ష్మీపురం. టీచర్ గా కొలువు చేసి రిటైర్డ్ అయిండు. పిల్లలు లేరు. ఏకంగా 14 కోట్ల యావదాస్తిని కంచి ట్రస్ట్ కు రాసిచ్చిండు ఈ మహానుభావుడు. కొంత సొమ్ముతోటి షాన్నేళ్ల కింద ఊళ్ళే లైబ్రరీ కోసం సొంత జాగిచ్చిండు. అట్లనే రామాలయం, శివాలయం, ఫంక్షన్ హాల్ కూడా కట్టిండు. మొన్నట్లనే కాలం చేసిండు. 2 దేవాలయాలు 4 కోట్లతోటి రామాలయం, శివాలయం నిర్మించారు. ఈ రామాలయం, శివాలయానికి తన యావదాస్తి, తన నివాసం ఉంటున్నటువంటి గృహం, ఇంకొక ఇల్లు, అలాగనే ఒక 14 ఎకరాల 20 గుంటలన్నర భూమిని, ఫంక్షన్ హాల్ని, ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించారు రామకోటేశ్వరరావు గారు. సుమారు 14 కోట్ల ఆస్తిని రామకోటేశ్వరరావు గారు ఈ యొక్క స్వామివారికి సమర్పించారు. ఇక శాతకాకుండా అవుతున్నామని ముందుగానే కట్టుకున్న భార్య పేరు మీద 20 లక్షల బ్యాంకు బ్యాలెన్స్ ఇల్లుంచిండు. ఆమె అనంతరం అది కూడా కంచి ట్రస్ట్ కే పోతుందట. చూడుండ్రి, సంపాదించిందంతా ఊరి కోసం, ఆధ్యాత్మికత కోసం ఖర్చు పెట్టిండంటే పెద్ద మనిషి మంచితనం ఎట్లాంటిదో. ఆయన చేసిన మంచి పనులు ఈ లక్ష్మీపురం అనే ఊరున్నంత కాలం ఉంటదని అంటున్నారు ఈ ఊరోళ్ళు. ఎన్ని కోట్లు ఆస్తున్నదన్నది ముఖ్యం కాదు, దాన్ని దేనికోసం వాడదామనేది ముఖ్యమని చూపెట్టిండు ఈ తాత. బడికి పోయేటప్పుడు మంచిగా 2 జడలు రిబ్బన్లు కట్టుకొని ఎంత మంచిగా ఉండేదో. క్లాసుల కాన్లే కాదు, అన్ని క్లాసుల కాన్లన్నీ నా ఇంటికల మీద ఉండేది. అంటే అప్పుడు కూడా నువ్వు సౌరం వేసుకునే పోయినావు బడికి? పొల్లా అప్పుడైనా ఇప్పుడైనా నాది రియల్ జుట్టే. అదే ఒరిజినలే గాని అయితే బడి కాడేమో లొల్లైందటగా, చూద్దాంపా.
నమ్మి నానవోస్తే పుచ్చి బుర్రలైన అని మొత్తుకుంటున్నది ఈ పిల్లగానొల్ల అమ్మ. మియాపూర్ హఫీజ్పేట బ్లాక్ బోర్డ్ బడిలా ఈ పిల్లగాడు చదువుతున్నాడట. నెత్తెంటికలు నిండుగా పెరిగినాయట. కటింగ్ చేసుకొని రమ్మంటే వస్తలేడట పిల్లగాడు. అయితే సార్లు దొరకబట్టి గుండు కొట్టించిండ్రట. ఈ స్కూల్లో 5వ క్లాస్ నుండి వేసిన నేను. ఏ స్కూల్ అమ్మా? బ్లాక్ బోర్డ్ స్కూల్ 5వ క్లాస్ నుండి వేస్తే వీళ్ళు సాటర్డే రోజు గుండు కొట్టించిండ్రు. కానీ తల్లిదండ్రులు లేని పర్మిషన్ లేని అయితే కొట్టియ్యారు కదా. ఏ స్కూల్లో అయినా కొట్టిస్తారా? మా ఎంటికలు మాకు కావాలి, మా అబ్బాయి ఎంటికలు మాకు కావాలి. మాకు మొక్కు ఉంది. ఆ మొక్కు పడి మేము తీర్చుకోవాలని నేను అబ్బాయికి కూడా చెప్పిన, వద్దు నాయన కటింగ్ అని చెప్పిన. నేను ఆగిండు. కానీ పర్మిషన్ ఇవ్వాలి కదా, వాళ్ళు పర్మిషన్ అన్న ఇవ్వాలి, లేకుంటే నాకు కాల్ చేయాల్సి ఉండే. అసలు కాల్ చేయలేదు, ఏం చేయలేదు నాకు. గట్ల కాదు గాని మరి ఇప్పుడు ఏం చేద్దామని అంటారమ్మా? ఇదైతే నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వాళ్ళు ఎట్లా గుండు కొట్టించి నా అబ్బాయికి ఎంటికలు ఎట్లున్నాయో అట్లా కావాలి. ఎంటికలు తెచ్చి వాళ్ళు ఎట్లా వేస్తారో మా ఎంటికలు మాకు ఇప్పియాలి. ఇది మొక్కుబడింది. అసలు నరసింహస్వామి మొక్కుబడి ఈ రోజు చెప్తున్నా నేను. అయినా ఈ సార్ల కంటే కోపం గాని మొక్కెంటికలు ముర్రో అని మొత్తుకుంటే కూడా వినలేదట. అవురా చిన్న, గుండు కొడుతుంటే నువ్వేమనలేదా మరి? ఇది మమ్మీ చెప్పినా నేను చెప్పినా సార్ వినకుండా ఆయన బలవంతంగా మెడ పట్టుకుని తీసుకుపోయి గుండు వేయించింది. సార్ గుంటూ ఇట్లా మెడ పట్టుకున్నాడు. మెడ పట్టుకుని వదిలేండి సార్ అంటే ఇటు వదిలేలేడు. గట్టిగా పట్టుకున్నాడు. మాట్లాడడం ఏం రాలేదు. ఇంకా సార్కి చెప్పిన ఆయన ఇటు వదిలేకుండా తీసుకోపోయింది సార్. గుండు ఇప్పించింది. అయ్యయ్యో పాపం. అయినా వేలకు వేలు ఫీజు కట్టి చదివించే తల్లిదండ్రులకు తెలియదా పిల్లలకు నెత్తి మీద ఎంటికలుంటే మంచిగా ఉండదని? పిల్లగాడు నీటిగా ఉండాలన్న మీ కాయసు మంచిగానే ఉన్నది గాని వాళ్ళకున్న అభ్యంతరం ఏందో కూడా చూడాలి కదా. ఇప్పుడు చూడు పంచాయతీ ఎంత పెద్దగైందో. అసలు ఏం తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదురా బుజ్జి. గట్లంటవేంద్రా, టమాటా రేట్లు మొత్తం డమాలన్నాయి కదా. అగో ఊకే ఒక టమాటానే తినమంటవా ఏంది? అటు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం పుణ్యమా అని కొండెక్కిన కోడిగుడ్ల రేట్లు సుతం మామంతా కిందకి దిగే. నీ అవ్వ యుద్ధం చేయంగానే రేట్లు మండిపోతున్నాయి. ఇప్పటికే గ్యాస్ రేట్లు పెంచింది సర్కారోళ్ళు. అయితే రేట్లు పెరిగినాయని కట్టెల పొయ్యి మీద ఇట్లా వంట చేస్తావా ఏంది? పొయ్యి కింద కట్టెలు పెట్టినా పొయ్యి మీద మాత్రం బియ్యమే పెట్టాలి కదరా. బియ్యం కల్తీ చేస్తారా? అదొక్కటేనా? ఇప్పుడున్న జమానాల ప్రతీది కల్తీనేనాయే. అదే నా భయం, నా బాధ. తెల్లనివన్నీ పాలని, నల్లనివన్నీ నీళ్ళని అనుకుంటే మాత్రం పొరపాటేనుల్లా. అందుకే పైకి మంచిగా నిగనిగలాడేటట్టు కనబడుతున్నాయని ఫ్రెష్ వి అని అనుకోవద్దు. ఇక చూడుండ్రి, పెట్టెలక మనం పన్నీరును ఎట్లా కల్తీ చేస్తున్నారో అడ్డమైన కెమికల్స్ అక్కరకరాని పాలతోటి మొత్తం కల్తీ పన్నీర్ చేసి దందా చేస్తున్నారు గిట్లా కొందరు బద్మాష్గాన్లు. ఇక ఎవలకు అనుమానం రాకుండా ఇంట్లోనే కుటీర పరిశ్రమ పెట్టి దందా చేస్తున్నారట గీళ్ళు గుజరాత్ లా. అసలు మీరు మనసులా లేకపోతే ఇంకేందిరా? మీ జేబులు నింపుకునేందుకు కస్టమర్లకు అడ్డమైన గడ్డి పెడతారా? అసలే మందుల కూడుతోనే అంతంత మాత్రమే ఉన్న జీవితాల్ని ఇంకా కల్తీ తిండి పెట్టి ఆగం చేస్తున్నారు కదరా. ఇక ఇలా భాగవతానికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఉప్పందే వరకు ఇక లచ్చి కల్తీ పన్నీర్ సీజ్ చేసి కల్తీ గలను అరెస్ట్ చేసిండ్రట. కానీ గిసొంటోళ్ళు చేయబట్టే మార్కెట్లో ఏం ముట్టుకోవాలన్న భయమే అవుతున్నదుల్లా. ఇవల్ల ఇయాల్టి దిల్దార్ వార్తలు. మళ్ళొచ్చే దిల్దార్ వార్తలల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనిత టీవీ. నమస్తే.